హాయ్ వ్యూయర్స్, ఇవాళ టాపిక్ షిప్స్ హాస్పిటల్. ఇవాళ మీకు షిప్ హాస్పిటల్ చూపించబోతున్నా. మాకు షిప్లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఎలా ట్రీట్మెంట్ చేయడానికి మాకు హాస్పిటల్ ఉంటుంది. ఫుల్లీ ఎక్విప్డ్ అంటే ల్యాబ్ అనాలిసిస్ లాంటివి ఉండవు, కానీ మిగతా ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. కెప్టెన్ దగ్గర ఒక బుక్ ఉంటుంది, గైడ్ టు ఏ ట్యాబ్లెట్స్ వాడాలి, ఏం చేయాలి అనేది. ప్లస్ సెకండ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ దీనికి, హాస్పిటల్ మెయింటెనెన్స్కి, తర్వాత హాస్పిటల్లో ఏ మెడిసిన్స్ ఉన్నాయి వాటి ఎక్స్పైరీస్ చూడడం, షిప్ మెడికల్ బుక్ ప్రకారం అన్ని మెడిసిన్స్ ఉన్నాయా లేదా. అండ్ మా అందరికీ ట్రైనింగ్స్లో బేసిక్ మెడికల్స్ నేర్పిస్తారండి. ఇదిగోండి చూడండి, ఇందులో మాకు మెడికల్ ఆక్సిజన్ ఉంది, తర్వాత బెడ్, ఇది స్ట్రెచ్చర్ టైప్ బెడ్, తర్వాత అదిగోండి కోల్డ్ ప్యాక్స్, ఏదైనా ఇంజురీస్ అయితే లేకపోతే స్వెల్లింగ్స్ అయినా కోల్డ్ ప్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు 2-3 ఇన్సిడెంట్స్ నాకు జరిగాయి వేరే హాస్పిటల్ నాకు అవసరం పడింది. ఇదిగోండి ఇదంతా మెడిసిన్సే. ఇవన్నీ ఆ బయట మీరు లిస్ట్ చూసుంటారు ఇందాక డోర్ మీద, దాంట్లో ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయనేది ఆ డోర్ దాంట్లో లిస్ట్ మెన్షన్ చేస్తారు. అదిగోండి అది లిస్ట్, దాంట్లో ఎంత ఉన్నాయి ఏంటి, దాని ఎక్స్పైరీస్ ఎంత అన్నీ మెన్షన్ చేస్తారు. దాంట్లో స్టెథోస్కోప్స్ అన్నీ ఉంటాయండి. మెడికల్ మాకు బేసిక్ ట్రీట్మెంట్కి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఉండేవన్నీ ఉంటాయి. హార్ట్ అటాక్ వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ హాస్పిటల్కి సపరేట్ టాయిలెట్ ఉంటుంది. ఈ టాయిలెట్ ఐసోలేటెడ్, దీంట్లోంచి వచ్చే ఎయిర్ డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతుంది, అకామిడేషన్లోకి వెళ్ళదు. అండ్ దీని వాటర్ కూడా డైరెక్ట్ సీవేజ్ ప్లాంట్లోకి వెళ్తుంది, సీవేజ్ లైన్లో కలవదు. ఎందుకంటే దీంట్లో ఎవరైనా ఇన్ఫెక్షస్ పర్సన్ ఉన్నా ఇన్ఫెక్షన్ షిప్ క్రూకి రాకుండా ఉండడం కోసం. షిప్లో ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి కావాల్సిన డిఫిబ్రిలేటర్ ఇదే, హార్ట్ అటాక్. అండ్ షిప్లో